హాయ్ అందరికీ. ఈరోజు అయితే మా బాబు లంచ్ బాక్స్లోకి మంచిగా బ్రోకలీ రైస్ చేశాను. బ్రోకలీ తినని పిల్లలు కూడా ఇది ఒక మంచి రెసిపీ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా స్పినాచ్ మంచి రోల్ చేశాను. టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మంచి హెల్దీ రెసిపీస్ ఈరోజు లంచ్ బాక్స్కి ప్లాన్ చేసుకున్నాను. మీరు మీ పిల్లలకి ఏదైనా మీకు నచ్చి ఉంటే ట్రై చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను ఈ మధ్య అయితే మంత్లీ ఒక 4-5 టైమ్స్ బాగానే ఇచ్చేస్తున్నానండి. బ్రోకలీ ఎవ్రీ వీక్ తీసుకొస్తున్నాను మ్యాక్సిమము. కొన్నిసార్లు ఉండనప్పుడు అంటే ఏమో కానీ ఇక్కడైతే ఈ విధంగా కట్ చేసుకొని బ్రోకలీని ఒక 1 కప్ వరకు కట్ చేసుకొని జస్ట్ అందులో హాట్ వాటర్ నుంచి తీసి అంటే వేసాను అంతే, బాయిల్ చేసుకోలేదు. ఒక పొంగు వచ్చేంత వరకు ఖచ్చితంగానండి. బ్రోకలీ అయినా నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ఇవి హాట్ వాటర్ నుంచి తీయాలి. అది తీసి పక్కన పెట్టేసి రైస్ చేస్తున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా ఒక హాఫ్ వేసాను అంతే. మంచి కాంబినేషన్ ఇది. బ్రోకలీ ఒకసారి అలవాటు అయిందంటే బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్లోనే కష్టం ఉంటుంది. మా పిల్లలు కూడా ఫస్ట్లో తినలేదు. రీసెంట్గా ఒక 4-5 మంత్స్ నుంచి ఇస్తున్నాను కదా, బాగా తింటున్నారు ఇష్టంగా. అంటే కొంచెం స్టీమ్ చేసి సాల్ట్ పెప్పర్ వేసినా కూడా తింటున్నారు. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్రోకలీలో. ఖచ్చితంగా అంటే మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి లేండి ఇవి సూపర్ మార్కెట్లో. నెక్స్ట్ అయితే బ్రోకలీ అలాగే మనకి ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాతకి సాల్ట్ వేసి మగ్గించుకున్న తర్వాతకి ఒక ఎగ్ వేసుకోండి. మంచి కాంబినేషన్ ఎగ్ అయితే. అండ్ నన్ను కూడా అడుగుతున్నారు కదా డైలీ ఎగ్ ఇవ్వడానికి, అంటే డిఫరెంట్ టైప్స్ కూడా షేర్ చేయండి అక్క అనేసి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఎగ్గే ఇచ్చేసాను నేనైతే. కొన్నిసార్లు అలా అయితే లేండి. బెస్ట్ కాంబినేషన్ అంటే కొన్ని తిననివి పిల్లలు తినేలాగా చేయాలి కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం కారం, కొద్దిగా ధనియా పౌడర్ అంతే, ఎక్కువ స్పైసీ ఏం కాదు. ఆ ఫ్లేవర్ పోతుంది. మనం ఎక్కువ స్పైసీగా ఇచ్చేస్తే పిల్లలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ పోతుంది అన్నట్టు. ఇంకా కొంచెం కుక్ చేసిన రైస్ వేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాను. రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మనం బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందాం. ఒక ఎగ్ తీసుకొని కొంచెం సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ అంతే, మంచిగా బీట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మంచిగా మనము బీట్ చేసుకోవాలి. అంటే కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆకుకూరలు కూడా బాగా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఆకుకూరలు ఫ్రెష్గా కనిపించినప్పుడే కదా మనం ఇచ్చేదనేసి పాలక్, ఎస్పెషల్లీ పాలక్ చాలా మంచిది. ఇంకా ఫ్రెష్గా ఉంది అనేసి కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాను, కనపడనట్టు. ఆయిల్లో ఫస్ట్ పాలక్ని మంచిగా మగ్గించుకున్నాను. సో మగ్గిన తర్వాతకి ఇందాక మనం బీట్ చేసుకునే ఎగ్ ఉంది కదా, అది పోర్ చేసుకొని అంతే. స్పినాచ్ ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా అండి, చాలా బాగుంది టేస్టీ. అంటే మా కన్నయ్య అయితే మా బాక్స్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాడు. ఈ మధ్య స్కూల్కి వెళ్తుండు, మంచిగా తింటుండలేండి. ఈ విధంగా జస్ట్ అటు ఇటు ఆమ్లెట్ లాగా ఫ్లిప్ చేసుకోవడమే. ఇలా ప్లెయిన్గా ఇవ్వడం ఎందుకు అనేసి నేను మంచిగా చీజ్ కూడా వేసి ఇచ్చాను. ఒక రోల్ లాగా ఉంటుంది అని, కమ్మటి టేస్ట్ ఉంటుంది అనేసి. సో అటు ఇటు మనం ఒక 1 మినిట్ అంటే రోస్ట్ చేసుకున్న తర్వాతకి కొంచెం చీజ్ కూడా వేసి రోల్ చేసి చిన్నగా కట్ చేసి ఇచ్చేసేయండి. బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆకుకూరలు తినని పిల్లలకి ఎగ్ ఈ విధంగా ఆమ్లెట్ లాగేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ బ్రోకలీ తినని పిల్లలకి ఈ విధంగా ఎగ్ రైస్ లాగా చేస్తే, ఇంకా తినని పిల్లలు ఏంటంటే ఇంకా సన్నగా కట్ చేయండి, లేదంటే తురిమేసేయండి. హాట్ వాటర్ నుంచి తీసి చాప్ చేసుకోండి చాపర్ తోటి. మీకు ఇంకా కావాలంటే ఫర్దర్గా నేను వీడియోలో షేర్ చేసుకుంటానులేండి ఎలా చేయాలి అని. అస్సలు తినని పిల్లలకి, బట్ తినే పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేయండి. సో ఈరోజు అయితే లంచ్ బాక్స్కి హెల్దీగా బ్రోకలీ ఎగ్ కాంబినేషన్తో రైస్, మంచిగా పాలక్ తోటి రోల్ అయితే చేశాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇలా నాకు టచ్ చేస్తుంటేనే బాగా అనిపించింది. నేను ఇంకా కన్నయ్యకైతే ఈరోజు ఇలా ప్లాన్ చేశాను. మీకు ఏది నచ్చినా ట్రై చేయాలనిపించింది. నిజంగా టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ కాకుండా మైల్డ్గా ఉంటాయి నేను చేసే రెసిపీస్. అండ్ ఎవరేమైనా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనకు కూడా టైం ఎక్కువ పట్టదు అన్నట్టు. ఓకేనా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా పొడుగ్గా ఎందుకులే అనేసి చిట్టుగా ఇలా రోల్స్ కట్ చేశాను.
కట్ చేసి ఇచ్చేసాను. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. బట్ ఇంకా మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు తప్పదులేండి. ఈ విధంగా జస్ట్ ఒక ఎగ్ తోటి అయితే ఒక 4 బైట్స్ లాగా వచ్చేసాయి. ఇంకా బాక్స్లో అయితే సర్దిస్తాను. కొంచెం హెవీగా హెల్తీగా పెట్టేశాను కాబట్టి ఫ్రూట్ మిడ్ స్నాక్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే స్కూల్లో తినకపోయినా బస్సులో ఇలా తినేస్తాడు అనేసి. ఇంకా మిల్క్ కూడా, మా మిల్క్ పైన మీగడ అస్సలు తాగడండి మా కన్నయ్య, అందుకే